మనకి ఈరోజు వచ్చేప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క పార్లమెంట్లో జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా మనకి సుమారు అన్ని సెక్టార్లు వైజ్ అనమాట, ఎస్ఎస్సి కానివ్వండి, రైల్వేస్కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్స్ అంటే ఈ యొక్క యూపీపీఎస్సి సంబంధించి కానివ్వండి, ఇంకా వచ్చేప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 8.72 ల్యాక్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవరకు వీటిలో భర్తీ అయ్యేదేనో సైన్యం, రైల్వే, రెవెన్యూ అన్నింటా ఖాళీలు, భర్తీకి చర్యలపై ప్రధాని ఆదేశాలు. ఇక 2024 ఎన్నికల్లోపై భర్తీ చేయాలంటూ సుమారు రైల్వేలోనే 3 ల్యాక్స్ వేకెన్సీస్ ఉన్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా భర్తీ కొనసాగుతుందంటున్న ఈ యొక్క కేంద్ర మంత్రి అంటూ కూడా రావడం జరిగింది అనమాట. సుమారు అన్ని డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 77 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వాటిల్లో 8,72,243 వేకెన్సీలు ఉన్నాయంటూ ఇక్కడ మనకి జితేంద్ర సింగ్ గారు పార్లమెంట్లో వెల్లడించడం జరిగిందనమాట. సో ఖాళీలు ఇప్పటికే రైల్వే శాఖలో ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ 1,53,974 ఖాళీలు భర్తీ పూర్తయిందంటూ, మరో 1,40,713 పోస్టుల రిక్రూట్మెంట్ ప్రారంభ పరీక్ష దశలో ఉందంటూ కూడా రైల్వే శాఖ సంబంధిత మినిస్ట్రీ చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క కొలువులు సృష్టి అయిన ఖాళీలే అంటూ దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు దీని గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రధానంగా ఆర్ఆర్బి, ఆర్ఆర్సి పరిధిలో కొలువులను గుర్తించాలంటే భారీ కసరత్తే జరుగుతుంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు పూర్తయిన కొన్ని కొలువులకు 3 months వరకు ట్రైనింగ్ ఉంటుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్ వైద్యులకు సంబంధించి డిఫెన్స్కి సంబంధించి మంజూరైన పోస్టులు 6,33,000 అంటే ప్రస్తుతం వచ్చేప్పటికి 3,85,000 మంది వర్క్ చేస్తున్నారు. ఇక ఈ శాఖలో 2,47,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టల్ శాఖలు కానివ్వండి 1,28,000 పైగా హోంశాఖ, పోస్టల్ శాఖలో 90,000 అబోవ్. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 76,000 వరకు కూడా వేకెన్సీలు ఉన్నాయంటూ ఇక్కడ మనకి రావడం జరిగిందన్నట్టు. సో ఇది ప్రధానంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. మనం గతంలో కూడా దీనికి సంబంధించి క్లియర్గా వీడియోస్ అనేది చేయడం జరిగింది. 8.72 ల్యాక్ జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రజెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కానివ్వండి, ఎన్టీపీసీకి సంబంధించి ప్రక్రియ అనేది మధ్యలో ఉందన్నమాట. ఈ కోవిడ్ సిచ్యువేషన్ టైంలో ఇవి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే ఎన్టీపీసీకి సంబంధించి ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి సంబంధించి డేట్స్ అయితే రావాల్సింది. ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి కూడా మనకి డేట్స్ అయితే అనౌన్స్ చేయాల్సింది అనమాట. ఏ క్షణమైన దీనికి సంబంధించి అప్డేట్స్ రావచ్చు. సో ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.